హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వంశీ. ఈ రోజైతే ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మీ ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్. ఎవరైతే ఇంటి దగ్గర ఉంటూ జాబ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇదొక మంచి ఆపర్చునిటీగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క జాబ్ అనేది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ రోల్ వచ్చేసి డేటా ఎంట్రీ. సో డేటా ఎంట్రీ అంటే ఏంటంటే మీకైతే బల్క్లో మీకు ఒక డేటా అయితే వస్తుంది. ఆ డేటాను మీరు గా మీరైతే టైపింగ్ అయితే చేయాలి. కానీ ఆ యొక్క డేటా అనేది కంపెనీ వాళ్ళ యొక్క సర్వీస్ బట్టి మీకు డేటా అయితే వస్తుంది. సో మీకైతే వన్స్ మీరు యొక్క జాబ్ రోల్కి సెలెక్ట్ అయితే కంపెనీ వాళ్ళు మీకైతే 15 డేస్ కానీ 30 డేస్ కానీ మీకైతే ట్రైనింగ్ ఇస్తారు ఈ యొక్క వర్క్ గురించి అయితే. సో మనమైతే ఇప్పుడు ఈ యొక్క డేటా ఎంట్రీ జాబ్కి ఎలాగ అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే రెజ్యూమ్లో ఏ స్కిల్స్ యాడ్ చేయాలి అనే దానికోసం అయితే ఈ యొక్క వీడియోలో నేను మీకైతే ప్రతిదీ నేను పిన్ టు పిన్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ యొక్క జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోండి. అలాగే ఈ యొక్క జాబ్కి అప్లై చేయడానికి లింక్ అయితే ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లోనే లింక్ పోస్ట్ చేస్తాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకైతే అప్లికేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో హ్యాపీగా మీరు ఈ యొక్క జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే జెన్యూన్ అండ్ వెరిఫైడ్ జాబ్స్ కోసం అయితే కిందనున్న మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో డైలీగా ఒక జాబ్ అయితే పోస్ట్ చేస్తాం. సో మీరైతే మన ఛానల్ని ఫాలో అయిపోయి డైలీగా ఒక జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోండి. అలాగే మీకు అప్లై చేయడం తెలియకపోతే వీడియో మొత్తం చూడండి. ఎలాగ అప్లై చేసుకోవాలా అనేది కూడా నేను మీకైతే ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే ఇప్పుడు ఈ యొక్క జాబ్కి ఎలాగ అప్లై చేసుకోవాలో అనే దానికోసం అయితే నేనైతే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా, ఇదే అప్లికేషన్ పేజ్ అనమాట. ఈ యొక్క అప్లికేషన్ మొత్తం అంతా ఫిల్ చేసి అప్లై నవ్వు కొడితే సో కంపెనీ యొక్క హెచ్ఆర్ టీమ్కి అయితే వెళ్తుంది. సో వాళ్ళైతే మీ యొక్క రెజ్యూమ్ అంతా చెక్ చేసి మీ యొక్క రెజ్యూమ్ అనేది ఈ యొక్క డేటా ఎంట్రీ జాబ్కి సూటబుల్ అయితే మీకు ఫర్దర్ ప్రాసెస్ కోసం అయితే మీకు ఈమెయిల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అయితే మీకు పాస్ చేస్తారు. సో యాక్చువల్ యొక్క జాబ్ అనేది అవుట్ సోర్సింగ్ టైప్లో మిమ్మల్ని అయితే హైర్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఓకేనా? చెప్పాను కదా, జాబ్ రోల్ వచ్చేసి డేటా ఎంట్రీ స్పెషలిస్టు. సో ఇప్పుడైతే మనమైతే ఇప్పుడు ఎలాగ అప్లై చేసుకోవాలి అనేది నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామందికి అయితే అప్లికేషన్ ఓపెన్ చేయగానే సో ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో ఎవరికైతే అర్థమైపోతుందో వాళ్ళకైతే ప్రాబ్లం లేదు. సో కొంతమందికి ఎలాగ అప్లై చేసుకోవాలి అనేది తెలియదు కాబట్టి వాళ్ళ కోసం అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ యొక్క వీడియోలో. ఓకేనా? ఇక్కడ వచ్చి ఫస్ట్ నేమ్ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ నేమ్ ఇచ్చుకుంటారు. ఫస్ట్ నేమ్ అంటే మీ నేమ్ ఇచ్చుకుంటారు. సపోజ్ నా పేరు వంశీ కదా, నేనైతే నా నేమ్ అయితే వంశీ ఇచ్చుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ నేమ్ వచ్చేసి మీ యొక్క సర్నేమ్ అంటే మీ యొక్క ఇంటి నేమ్ ఇస్తారు. నేనైతే ఇక్కడ మా యొక్క ఇంటి నేమ్ ఇస్తాను వన్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరైతే మీ యొక్క ఈమెయిల్ ఇవ్వాలి. సో ఈమెయిల్ ఇచ్చినప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకొని ఇవ్వండి. ఎందుకంటే వన్స్ ఒక రెజ్యూమ్ అనేది క్వాలిఫై అయితే మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు త్రూ ఈమెయిల్ ద్వారా మాత్రమే మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఎటువంటి కాల్స్ కానీ మీకైతే చేయరు. ఓకేనా? సో మీరైతే ఈమెయిల్ ఇచ్చినప్పుడు కరెక్ట్గా చెక్ చేసుకొని ఇవ్వండి. నేనైతే ఇక్కడ నా యొక్క ఈమెయిల్ అనేది కరెక్ట్గా ఇస్తున్నాను. సో మీరు కూడా మీ యొక్క ఈమెయిల్ అనేది కరెక్ట్గా ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్, ఇక్కడైతే మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇచ్చుకుంటారు. ఓకేనా? నేనైతే నా యొక్క మొబైల్ నెంబర్ అయితే నేను ఇక్కడ ఇచ్చుకుంటున్నాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్రస్, మీరైతే మీ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలి. నేనైతే నా యొక్క అడ్రస్ అనేది నేను మాన్యువల్గా టైప్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవడం వచ్చేసి జిప్ కోడ్, అంటే మీ యొక్క ఏరియా యొక్క పిన్ కోడ్ ఇచ్చుకోవాలి. నేనైతే మా యొక్క ఏరియా యొక్క పిన్ కోడ్ అయితే నేను ఇక్కడ ఇచ్చుకున్నాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సిటీ, అంటే ప్రజెంట్ మీరు ఏ డిస్ట్రిక్ట్లో స్టే చేస్తున్నారో ఆ యొక్క డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ ఇచ్చుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చి ఇక్కడ మీరు కంట్రీ సెలెక్ట్ చేసుకుంటారు. సో కంట్రీ మనం క్లిక్ చేయగా చాలా వస్తాయి. మనమైతే ఇండియా అయితే సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రిఫర్డ్ వర్క్ టైప్,
సో ప్రిఫర్డ్ వర్క్ టైం మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడైతే మిమ్మల్ని అడుగుతున్నారు, మీరు ఫుల్ టైం కింద చేస్తారా, పార్ట్ టైం కింద చేస్తారా, ఫుల్ టైం కన్సల్టెంట్గా చేస్తారా, పార్ట్ టైం కన్సల్టెంట్గా చేస్తారా అడుగుతున్నారు. సో మీ యొక్క నీడ్ బట్టి మీరైతే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సో ఎవరైతే ఇంటి దగ్గర ఉంటూ జాబ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే ఫుల్ టైం ఎంప్లాయ్ కింద సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజైర్డ్ శాలరీ. మీకు పర్ మంత్ మీరు ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళకి అడుగుతున్నారు. వీళ్ళైతే చాలా అమౌంట్ అయితే పెట్టారు, 1,70,000 2,40,000 పెట్టి పర్ యానం అయితే. సో మనమైతే స్టార్టింగ్ అయితే 20,000 పర్ యానం అయితే మనం సెలెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రిఫర్డ్ వర్క్ అరేంజ్మెంట్. సో మీరైతే ఈ యొక్క జాబ్ అనేది ఆఫీస్లో చేయాలనుకుంటున్నారా, లేకపోతే రిమోట్ అంటే ఇంటి దగ్గర ఉంటూ చేయాలనుకుంటున్నారా, హైబ్రిడ్ అంటే 2 రోజులు ఇంటి దగ్గర 2 రోజులు ఆఫీస్లో పనిచేయాలనుకుంటున్నారు అడుగుతున్నారు. సో మీరైతే ఈ యొక్క జాబ్ అనేది మనం అందరూ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి అయితే అప్లై చేసుకుంటున్నాం కాబట్టి మనం అయితే రిమోట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాట్ ఈజ్ యువర్ నోటీస్ పీరియడ్. ఇన్ కేసు ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకున్నట్లయితే మీ యొక్క నోటీస్ పీరియడ్ ఎంత అంటే, సపోజ్ మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు. సో మీరైతే నోటీస్ పెట్టినప్పుడు 1 మంత్ కానీ 2 మంత్ కానీ మీరు నోటీస్ పెట్టి చేయాలి. అలాగా మీ యొక్క టైం అనేది మెన్షన్ చేయాలి, 10 డేసా 15 డేసా లేకపోతే వెంటనే జాయిన్ అయిపోతారని చెప్పి. అదే ఫ్రెషర్స్ అందరూ అయితే ఇక్కడ ఇమ్మీడియట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే ఫ్రెషర్స్కి అయితే ఎటువంటి జాబ్ చేయరు కాబట్టి మీరైతే ఇమ్మీడియట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈఎస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోండి వచ్చేసి మీ యొక్క ఎక్స్పీరియన్స్ అంతా అది మీరు అప్లై చేసుకుంటారు. అదే ఫ్రెషర్స్ అయితే 0 అని చెప్పి మీరు పెట్టుకుంటారు. ఓకేనా. ఎందుకంటే ఫ్రెషర్స్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, సో వాళ్ళైతే 0 పెట్టుకుంటారు. ఒకవేళ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీరైతే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఎంత అనేది మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు, 1 ఇయరా 2 ఇయరా అని చెప్పి మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఓకేనా. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూజ్ ఏ ఫైల్ అంటే ఇక్కడ మీరైతే మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. సో నేను ఆల్రెడీ ఇక్కడ నా యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేశాను. మీరైతే మీ యొక్క రెజ్యూమ్లోని గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, టైపింగ్ స్పీడ్, సో ఇటువంటి స్కిల్స్ అనేవి యాడ్ చేసుకోండి. అలాగే మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. అలాగే మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ మొత్తం అంతా మీ యొక్క రెజ్యూమ్లో యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే మీరైతే చూసే ఫైల్ కొట్టగానే మీరు ఫోన్ ద్వారా అప్లై చేస్తే మీ యొక్క ఫైల్ మేనేజర్లో ఉన్న డాక్యుమెంట్ కనిపిస్తుంది. అలాగే మీరు ల్యాప్టాప్ ద్వారా అప్లై చేస్తే మీకు కూడా సేమ్ మీ యొక్క రెజ్యూమ్ అయితే కనిపిస్తుంది కదా. చూసే ఫైల్ కొట్టగానే అక్కడైతే మీ యొక్క రెజ్యూమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. అప్లోడ్ అయిపోయిన తర్వాత మీకు ఇలా పక్కన పేజ్ వస్తుంది, వంశీమల్లుతి.pdf అని చెప్పి. ఇక్కడ మీరు యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ అయ్యిందని చెప్పి కింద పేరు వస్తుంది సైడ్ని అయితే. సో ఇలా మీరు అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ చేసుకున్న తర్వాత అప్లై నవ్వు కొడితే మీ యొక్క అప్లికేషన్ అనేది అయితే హైరింగ్ టీమ్ యొక్క హెచ్ఆర్ టీమ్కి అయితే వెళ్తుంది. సో వన్స్ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది సెలెక్ట్ అయితే వాళ్ళు మీకు ఈమెయిల్ ద్వారా మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే లైక్ నెక్స్ట్ మీకు ఇంటర్వ్యూ ఉంటుందా, ఎగ్జామ్ ఉంటుందా, అది మీకు ఆఫ్లైన్లో ఉంటుందా ఏంటి అనే దానికోసం అయితే వాళ్ళు మీకు త్రూ ఈమెయిల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా. సో చాలా మంది జాబ్కి అప్లై చేస్తున్నారు, చాలా జాబ్స్కి అప్లై చేస్తున్నారు. సో అప్లై చేసడం కాకుండా అప్లై చేసిన తర్వాత డైలీ ఒకసారి మీ యొక్క ఈమెయిల్ అనేది ఓపెన్ చేసుకుని చెక్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఎటువంటి కాల్స్ అయితే రావు. మీరు ఏ కంపెనీకి అప్లై చేసినా సరే మీకు డైరెక్ట్గా కాల్స్ అయితే రావు. ప్రతి కంపెనీ మీకు అయితే ఈమెయిల్ ద్వారా మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ అయితే మీకు పాస్ చేస్తారు. సో మీరైతే ఎన్ని జాబ్స్కి అప్లై చేసుకున్నా సరే ప్రతిరోజు ఒకసారి ఈమెయిల్ అనేది ఓపెన్ చేసుకుని చెక్ చేసుకోండి. మీకు అయితే మెయిల్స్ వస్తాయి. దాన్ని బట్టి మీరైతే ఫర్దర్ ప్రాసెస్ కోసం అయితే మీకు తెలుస్తుంది అనమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్ హైరింగ్ అయితే. మళ్ళీ రేపు ఒక మంచి జాబ్ ఓపెనింగ్తో మీ ముందుకు అయితే వచ్చేస్తారు ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ యొక్క హైరింగ్ గురించి కానీ అప్లికేషన్స్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ తెలియజేయండి, నేను మీకైతే రిప్లై అయితే ఇస్తాను. అలాగే మరోసారి ఈ యొక్క జాబ్కి అప్లై చేయడానికి లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లోనే పోస్ట్ చేస్తాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు ఇలాగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో నేను చెప్పినట్టు ఈ యొక్క డేటా అంతా మీరు ఫిల్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. యా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. యా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.